పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నటి శ్రీలీల అగ్ర నటులతో పాటు యంగ్ హీరోలతో కలిసి నటించింది. ఆమె డాన్స్ కు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఆమె కెరీర్ లో అంతగా హిట్స్ లేకపోవడంతో అమ్మడు రూటు మార్చింది. పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ తర్వాత బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేస్తోంది. శ్రీలీల ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో చిత్రానికి 3 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. అలాగే శ్రీలీల ఇప్పుడు తన మొదటి బాలీవుడ్ చిత్రానికి సంతకం చేసింది. కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ కోసం 1.75 కోట్లు తక్కువ పారితోషికాన్ని తీసుకునేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. తొలి హిందీ సినిమా కావడంతో ఈ సినిమా హిట్ అవుతుందో లేదో అనే అనుమానంతో ఆమె పారితోషికం తగ్గించిందని సమాచారం. ఇకపోతే బాలీవుడ్ చిత్రం చావాలో తన పాత్రకు గాను రష్మిక మందన 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది దక్షిణ భారత చిత్రాలకు ఆమె తీసుకుంటున్న పారితోషికంతో సమానమని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.